కాలీఫ్లవర్ పకోడీ తయారు చేయడానికి అనమాట. కాలీఫ్లవర్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చక్కగా స్టవ్ మీద బాండి పెట్టి వాటర్ పెట్టుకొని దాంట్లో పసుపు ఉప్పు సరిపడా పసుపు ఉప్పు వేసుకొని బాగా మరిగాక దాంట్లో ఈ ముక్కలు వేసుకొని ఒక్క ఉడికించుకొని మనం వడబెట్టుకోవాలి. వడగట్టేసిన తర్వాత దానిలోనేమో మా పసుపు ఉప్పు కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని కొద్దిగా పసుపు, కారం, చిల్లీ పొడి, తర్వాత ఆరోట పిండి, వరిపిండి, శనగపిండి కొద్దిగా, తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అప్పుడే దంచుకొని వేసుకొని ఇవన్నీ వేసి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మనం చూసుకున్న వాటర్ చాలకపోతే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వాటర్ చిలకరించి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే ఇవన్నీ కూడా దానికి బాగా పడతాయి అన్నమాట. 1 అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటే క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట. మనం కర్డ్ రైస్ కానీ లేకపోతే పప్పు అన్నం కానీ లేదు స్నాక్స్లా తినాలన్నా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకోండి.